వృద్ధులపై వల, ఇంటి నుంచి ఓటేసే 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను అంటూ చూస్తున్నాం. ఇందులో దివ్యాంగులు కూడా వాలంటీర్లతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు, జగన్కు ఓటైపోతే పెన్షన్ రాదని భయపెట్టేలా వ్యూహం. రాష్ట్రంలో ఆ ఓటర్లు 10 లక్షలకు పైగా ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో 5,000 మందికి పైగా ఉన్నారు అంటూ కూడా ప్రధాన వార్తను హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే వృద్ధులపై వల, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఒక బద్వేలు ఉప ఎన్నిక కానీ, తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత గౌతమ్ రెడ్డి మరణంతో వచ్చిన ఒక ఏదైతే ఆత్మకూరు ఉప ఎన్నిక కానీ, ఈ ఎన్నికలన్నింటిలో కూడా ఏ స్థాయిలో వైసీపీ అక్రమాలకు పాల్పడింది దొంగ ఓట్ల రూపంలో అనేది టీడీపీ కానీ అటు జనసేన కానీ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా కూడా. పూర్తి స్థాయిలో వేరే జిల్లాల నుంచి వచ్చి దొంగ ఓట్లకు పాల్పడడం కూడా మనం చూసాం ఏదైతే తిరుపతి బై ఎలక్షన్ సందర్భంలో. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో లైక్ మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకున్న ఏదైతే ఏలూరు సాంబశివరావు కానీ, ఉరవకొండ తీసుకుంటే పయ్యావులు కేశవ్ కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రజా సమస్యల మీదో లేకపోతే ఎన్నికల ప్రచారం మీదో ఈ ఇష్యూస్ కంటే ఈరోజు వాళ్ళు ఈ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టడానికే టైం లేదు. ఇక 2 నెలలు మాత్రమే ఉంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ దొంగ ఓట్ల అంశం మాత్రం చాలా తలనొప్పిగా మారిందనుకోవాలి ప్రతిపక్ష అభ్యర్థులకు. ఈ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి అటు ఎన్నికల అధికారులు కూడా ఒకవైపు సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ ఉంటే, మరోవైపు చూసినట్లయితే అటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇంటి నుంచి ఓటేసే 12D ఫామ్స్ అంటే ఇంటి నుంచి మ్యాక్సిమం దివ్యాంగులో మరియు వయోభారంతో ఉన్న ఒక వృద్ధులో లేకపోతే ఏదైనా ఆరోగ్య కారణాలతో ఇంటికే పరిమితమై ఇంటి నుంచి ఓటేసే వృద్ధులు చాలామంది ఉంటారు మెజారిటీ గ్రామాల్లో. సో అలాంటి వాళ్ళ మీద చాలా సీరియస్గా కన్నేసింది వైసీపీ. 12D ఫామ్ ప్రత్యేకంగా వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఆ 12D ఫామ్ మీద వైసీపీ కన్నేసింది. వాలంటీర్లను ఉపయోగించుకొని మరీ వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఓట్లను తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంది అనేది అయితే ఒక చర్చ. వాలంటీర్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ప్రలోభ పెట్టడం ద్వారా, మీరు వైసీపీకి ఓటేయకుంటే మీ పథకాలు కట్ అవుతాయని ఒక ప్రలోభాన్ని గురి చేయడం ద్వారా వాళ్ళని బెంబేలెత్తించే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా ప్రధాన వార్తగా ఈరోజు బ్యాన్ రైటం ఇదే అనుకోవాలి. కొన్ని చోట్ల కొన్ని ఆధారాలతో సహా కొంతమంది ఇష్యూని బయట పెట్టే ప్రయత్నం చేశారు. సో దీంతో ఇది బ్యాన్ రైటంగా ఇచ్చింది. దాదాపు 10 లక్షల మందికి పైగా ఉన్నారు ఈ ఓటర్లు. ఆల్మోస్ట్ అందరినీ కూడా వైసీపీ మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా బ్యాన్ రైటం ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 మంది వీళ్ళంతా ఉన్నారు, మనం చెప్పుకున్న వాళ్ళంతా కూడా ఫామ్ 12లోకి వచ్చే ఓటర్స్ అంతా కూడా. ఇలాంటి వాళ్ళ ద్వారా 5,000 ఓటర్లు అంటే దాదాపు కనీసం 2,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వైసీపీ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఓటుతో అయినా గెలిపే. సో ఆ స్థాయిలో వైసీపీ మ్యానిపులేషన్కు పాల్పడుతోంది త్రూ వాలంటీర్స్ అంటూ మనం చూసాం. అందుకే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు వందనం పేరుతో దాదాపు 300 కోట్లకు పైగా వాళ్ళకి గిఫ్టుల పేరుతో నిన్నంతా కూడా హడావిడి చేస్తున్నారు. గౌరవ వేతనం పేరుతో మాట్లాడుతూనే మరోవైపు మీరంతా యుద్ధానికి సిద్ధం కావాలంటూ కూడా వాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. మీరంతా షర్ట్లు మడత పెట్టి మరి, షర్ట్ జేబులు మడత పెట్టి మరి మీరు వెళ్ళాలంటూ కూడా ఒక పిలుపునిచ్చే ప్రయత్నం అయితే చేశారు చాలా డ్రామాటిక్గా ఆయన.